హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈరోజు నిన్నటి క్లాస్కి కంటిన్యూషన్గా డిగ్రీ 4th సెమ్లో గ్రామర్ పార్ట్ అయినటువంటి కృదంత ప్రత్యయాలకు సంబంధించినటువంటి క్లాస్ ఇది. సో ఈ క్లాస్తో ఈ గ్రామర్ పార్ట్ అనేది అయిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, త ప్రత్యయం, కా ఒత్తు త, దీన్ని ఇట్లా చదువుతారు త ప్రత్యయం అనేది ఇది. సో ఇక్కడ 3 టైప్ల క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. తా కానీ, టా కానీ, ధా కానీ చివరి అక్షరాలుగా ఉన్నటువంటి ప్రత్యయాన్ని తా ప్రత్యయం అంటాం. ఈ 3 అక్షరాలు త, ట, ధ అనే 3 అక్షరాలు లాస్ట్ లో ఉంటే, ఎండ్ లో ఉంటే దాన్ని తా ప్రత్యయం అంటాం. మళ్ళీ ఇప్పుడు మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఇలా విసర్గ ఉందనుకోండి 3 అక్షరాలకి, సో అలా విసర్గ ఉంటే అది పుంలింగ శబ్దం. అండ్ ఒకవేళ విసర్గకి బదులు ఆకి మాత్రం దీర్ఘం ఉందనుకోండి, ఇలా టా, టా, ధా ఇలా ఉంటే అది స్త్రీలింగ. అండ్ ఒకవేళ పైన చుక్క గానీ లేదా అమ్మ గానీ తం, టం, ధం ఇట్లుంటే మాత్రం అది నపుంసకలింగం అని చెప్పేసి గుర్తించుకోండి. రైట్. సో చివరి అక్షరాలు అయితే టా, తా, ధా అనేవే. విసర్గ ఉంటే మాత్రం పుంలింగ, అండ్ ఆకి మాత్రం దీర్ఘం ఉంటే మాత్రం స్త్రీలింగ, అండ్ తం, టం, ధం అని ఉంటే మాత్రం అది నపుంసకలింగ పదాలు అని చెప్పేసి గుర్తించుకోండి. సో ఇప్పుడు క్వశ్చనింగ్ చూడండి ఒకసారి. క్వశ్చన్స్ లో మనకి ఇటువంటి ఇక్కడ బోర్డు పైన రాసినటువంటి 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 10టికి ఒక్కొక్క దాంట్లో 3 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ 3 రకాలు అంటే 1, 2, 3 అన్నమాట. ఈ 3 అంటే పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ సంబంధించి ఏ విధంగానైనా ఏదో ఒక క్వశ్చన్ అయినా అడగవచ్చు అనమాట. చాలా సింపుల్, గుర్తించుకోండి. విసర్గ ఉంటే పురుషుడు, దీర్ఘం ఉంటే స్త్రీ, మ అని కనుక నకర పొల్లక్షరాన్ని కలిగి ఉంటే మాత్రం అది నపుంసకలింగం అని చెప్పేసి అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫస్ట్ ఇది పఠితః. ఎగ్జామ్ లో ఇది ఒకటే రావాలని ఏం లేదు, ఇది రావచ్చు, ఇది రావచ్చు, ఇది రావచ్చు, 3 ఏదైనా అడగవచ్చు అనమాట. సో చివరి అక్షరాన్ని చూడాలి మనం. తా ఉంది కాబట్టి తా ఉంటే తా ప్రత్యయం అని మనకు మనం మైండ్ లో అనుకోవాలి. ఇక సో విసర్గ ఉంది కాబట్టి పురుషుడు అని చెప్పేసి తెలుస్తుంది, కాబట్టి పుంలింగ. సో దీన్ని పట అనే ధాతువు ఉంది కాబట్టి ఇక్కడ ధాతువు పేరు పట్ అనే ధాతువు ఉంది ఇక్కడ, ప్లస్ తా ఉంది కాబట్టి చివరి అక్షరం ప్రత్యయం పేరు తా అని చెప్పేసి రాస్తారు. కావత్తు తా అని రాస్తారు. నెక్స్ట్ ఏంది, విసర్గ ఉంది కదా. విసర్గ ఉంది అంటే ఎవరు, పురుషుడు కాబట్టి పుంలింగ అని చెప్పేసి బ్రాకెట్ లో రాస్తే సరిపోతుంది అనమాట. రైట్. ఈ విధంగా రాయాలి. మళ్ళీ యాజ్ యూజువల్ గా నిన్న చెప్పినటువంటి క్లాస్ లో చెప్పినట్లు కింద లైన్ లో ధాతువు అంటే ఏముంది, ధాతువు పట్ అని రాస్తారు. ప్రత్యయ తా రాస్తారు, బ్రాకెట్ లో ఇది రాస్తారు అనమాట, పుంలింగ అని చెప్పేసి. రైట్. ఇదే ఇచ్చింది అనుకోండి ఎగ్జామ్ లో. పఠితా అనిస్తే చివరి అక్షరం తా ఉంది కాబట్టి అది పట్ అనే ధాతువుకి తా అని ఉంది కాబట్టి స్త్రీలింగం అని చెప్పేసి రాయొచ్చు అనమాట ఇక్కడ. రైట్. స్త్రీలింగం అని చెప్పేసి మొత్తం రాసేయండి. నెక్స్ట్ పఠితం. ఇదే కనుక ఎగ్జామ్ లో వస్తే తమ్ ఉంది, తమ్, మ అని ఉండొచ్చు, లేక ఒక్కొక్కసారి పైన చుక్క కూడా ఉండొచ్చు ఇట్లా. అలా ఉన్నా కానీ తా ఉంది లాస్ట్ అక్షరం కాబట్టి తా ప్రత్యయం అని అంటాం. మ అని ఉంది నకర పొల్లక్షరం ఉంది కాబట్టి అది స్త్రీలింగ, నపుంసకలింగం అని చెప్పేసి గుర్తించుకోండి. రైట్. కాబట్టి దీన్ని ఏ విధంగా రాస్తారు, పట్ ప్లస్ తా బ్రాకెట్ లో నపుంసక లింగ అని చెప్పేసి రాస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా ఒక్కొక్క దానికి 3 రకాల క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉందన్నమాట. రైట్. అలాగే ఇప్పుడు చూడండి, నేనైతే ఒకదానికి ఎగ్జాంపుల్ చెప్పిన, మిగిలినన్నిటి కూడా మీకు అర్థమైపోతే సరిపోతుంది అనమాట. పీతహ ఉంది. పీతహ అంటే పాని పీత అని అంటాం మాట్లాడితే హిందీలో. సింపుల్ లాంగ్వేజ్ అందరికి తెలిసినటువంటిదే. కాబట్టి పీతహ అంటే ఏంటి, పాని, పా. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ధాతువుని గుర్తించుకోండి. పా తాగడం, పా అని అంటే తాగడం అనమాట. ఇది ఉంది. తహ ఉంది కదా. తహ ఉంటే ఏం చేయాలి మనం, తా ప్రత్యయం రాసి బ్రాకెట్ లో పుంలింగాన్ని రాస్తుంది. నేను ఇదే రాస్తున్నా. ఒకవేళ ఆకి మాత్రం ఉంటే మీరు బ్రాకెట్ లో స్త్రీ రాయాలి, మ ఉంటే నపుంసక రాయాలి. ఓకే. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నమిత. నమిత అంటే నమస్కారం అనమాట. సింపుల్ అక్షరం. ఇక్కడ నమిత అంటే ఏంటి, నమస్కారం. కాబట్టి అందులో ఉన్న ధాతువు పేరు నమ్. నిన్న వచ్చింది కదా ఒకసారి ప్రణంలో. సో అలాగే ఇక్కడ ఉన్నటువంటి ధాతువు పేరు కూడా నమ్ అని అంటాం. అండ్ ప్రత్యయం తా అని రాస్తాము. విసర్గ ఉంది కాబట్టి పుం, దీర్ఘం ఉంటే శ్రీ, ఉమ్మ ఉంటే నపుంసక. ప్రతిదానికి అట్నే రాయొచ్చు. నేను అన్నిటి కూడా రాసుకుంటా పోలేను. నీతహ ఉంది. నీత, నేనేం చెప్పినా నే గాని నీ గాని ఉంటే ధాతువు పేరు నీయే. సో డైరెక్ట్ ఇక్కడ నీ అనేది ధాతువు అవుతుంది, ప్లస్ తా అనేది ప్రత్యయం అవుతుంది. విసర్గ ఉంది కాబట్టి పురుషుడు. జ్ఞాత, సేమ్ జ్ఞా కూడా వచ్చింది ఆల్రెడీ నిన్న, జ్ఞాత్వాలో త్వా ప్రత్యయంలో వచ్చినట్లు. సో ఇక్కడ కూడా జ్ఞా అనే అక్షరమే మనకు ధాతువు అవుతుంది అండ్ తా ప్రత్యయం అవుతుంది. చూడండి, తా అనేది ఇప్పటి వరకు వచ్చినాయి. ధ, తా, టా, ధ, లబ్ధ, లబ్ధ కాబట్టి లబ్ధమైనటువంటిది. సో లభ్యమైనది దాంట్లో దాన్ని మనం లబ్ అంటాం. సో లబ్ అనే ధాతువు ఉంది ఇక్కడ, ప్లస్ తా అనేది ప్రత్యయం ఉందని చెప్పేసి రాస్తాం. ఇక్కడ విసర్గ ఉంది కాబట్టి పురుషుడు, పుంలింగ అని రాస్తాం. ఆకి మాత్రం ఉంటే స్త్రీ, మ అని ఉంటే నపుంసకలింగ రాస్తారు. దత్త. దత్త అంటే ఇవ్వడం. ఆల్రెడీ ఇది కూడా వచ్చింది, దానం. సో దా అనేది ధాతువు అవుతుంది అండ్ తా అనేది ప్రత్యయం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అవుతుంది స్తుతః. స్తుతఃలో డైరెక్ట్ సింపుల్ అక్కడ ఉన్నటువంటిదే, స్తు అనేది ధాతువు అవుతుంది అనమాట. ప్లస్ తా అనేది ప్రత్యయం అవుతుంది. విసర్గ ఉంది కాబట్టి
పుంలింగాన్ని బ్రాకెట్ లో రాస్తారనమాట. నెక్స్ట్ చూడండి కథిత, ఇంటర్ లో చదివారు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో కథయత్ అని చెప్పేసి ధాతు ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ధాతు పేరు కథ, చెప్పుకోవడం. కథిత అంటే చెప్పడం, వర్ణించడం అనమాట. కథ్ ధాతు ఉంది అండ్ త అనేది ప్రత్యయం ఉంది, విసర్గ ఉంది కాబట్టి పుంలింగ. సేమ్ యాజ్ ఇట్ గా దీర్ఘం ఉంటే శ్రీ, ఉంటే నపుంసకలింగం అని చెప్పేసి రాస్తాం. దృష్ట, దృష్ట చూడడం, ఇక్కడ టా వచ్చింది ఈ అక్షరం కాబట్టి టా వస్తే దృశిర్, దృష్ట అంటే దృశిర్ అనే ధాతు వస్తుంది. రైట్, ధాతు పేరు దృశిర్ ప్లస్ తా అనేది ప్రత్యయం అని చెప్పేసి రాయొచ్చు అనమాట. సింపుల్ గా ప్రతి క్వశ్చన్ లో 3 రకాలుగా క్వశ్చన్ అడిగే విధానం ఉంటుంది అనమాట. దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ధాతు, నెక్స్ట్ ప్రత్యయం చూడండి. చూడండి షానచ్, నెక్స్ట్ ప్రత్యయం పేరు షానచ్. చివరి అక్షరం గుర్తించుకోండి, నా ఉంది కదా మిడిల్ లో, కాబట్టి చివరి అక్షరం నా కానీ అనాలు కానీ ఉంటే అది మనకి షానచ్ ప్రత్యయం అవుతుంది. చివరి అక్షరాలు నా లేదా అనాలు ఉంటే అది షానచ్ అనే ప్రత్యయం అవుతుంది. ఇందులో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతకు ముందు చెప్పినట్లుగానే విసర్గ ఉంటే పుంలింగ, దీర్ఘం ఉంటే స్త్రీలింగ, నం పొల్లక్షరం ఉంటే నపుంసకలింగాన్ని గుర్తించుకోండి. సేమ్ నాలు కానీ అనాలు కానీ ఉండాలి. రైట్, దీనికి కూడా ప్రతి దానికి 3 రకాలుగా క్వశ్చన్లు ఉంటాయి. సో బుక్ లో 3 ఉంటాయి, ఏదో ఒకటి అడగొచ్చు అనమాట. రైట్, చూడండి వర్ధమాన అంటే వృద్ధి, వర్ధమానం అంటే ఏంటి, వృద్ధిలోకి రావడం అనమాట. సో ఇక్కడ ఇది క్వశ్చన్ అయితే దీనికి ఆన్సర్ ఏ విధంగా రాస్తాం, వృద్ధి అని అంటే వృద్ధ్, వృద్ధ్, వర్ధమానలో వృద్ధ్ అనేది మనకి ధాతువు ఉంది ఇందులో. నెక్స్ట్ ఏమని రాస్తాం, ఇక్కడ ధాతువు అయిపోయింది, నెక్స్ట్ ప్రత్యయం రాయాలి. కాబట్టి ప్రత్యయం ఏముంది, దాని పేరు షా నచ్ అని రాస్తాం ప్రత్యయం. సో ఇది రాసినాం, ఇక్కడ విసర్గ ఉంది కాబట్టి బ్రాకెట్లో ఏం రాస్తాం మనం, పుంలింగ అని చెప్పేసి రాస్తారనమాట. ఎగ్జామ్ లో ఇట్లా రాసి మళ్ళీ ఏం చేయాలి, కింది లైన్లో ధాతుహు అని ఒక హైఫన్ పెట్టి వృద్ధి అని రాస్తాం. ప్రత్యయ ఒక హైఫన్ పెట్టి షానచ్ అని రాయండి, బ్రాకెట్ లో పుంలింగ అని రాయండి. అలాగే ఎగ్జామ్ ఇదే వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, వృద్ధ్ అని రాసి షానచ్ అని రాస్తాం. షానచ్ అండ్ దీర్ఘం ఉంది కాబట్టి స్త్రీలింగ అని చెప్పేసి రాయండి. అండ్ ఇదే కనుక వచ్చింది అనుకోండి, వర్ధమానం అంటే ధాతు పేరు వృద్ధ్ ప్లస్ షానచ్ అండ్ నపుంసకలింగాన్ని బ్రాకెట్ లో రాస్తే సరిపోతుంది. ఈ విధంగా ఒకదానికి 3 రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. రైట్, నేను మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఒక్కొక్కటే వర్ణిస్తున్నా, మీరు ఒకటి అర్థమైతే మిగిలినన్ని కూడా రాయొచ్చు. చూడండి ఇప్పుడు కుర్వాణ చేయడం, కుర్వాణ అంటే చేయడం, కాతోనుంది కాబట్టి దీని ధాతు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా వచ్చింది క్రూ. సో క్రూ అనే ధాతు ఉంది అండ్ షానచ్ అనేది ప్రత్యయం అవుతుంది. ఇక్కడ విసర్గనే ఉంది కాబట్టి పుంలింగ అని రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి దదాన, దా ఆల్రెడీ వచ్చింది. సో ఇక్కడ ధాతు పేరు దా ప్లస్ షానచ్, విసర్గ ఉంది కాబట్టి పుంలింగ అని రాస్తాం. నేను కొన్ని ర్యాండమ్ గా ఇస్తున్నా, వందమానం ఎగ్జాంపుల్ గా మీకు అర్థం కావడం కోసం వందమానం ర్యాండమ్ గా ఇస్తున్నా, సేమ్ కాకుండా. మా నమ్ ఉంది కాబట్టి, నమ్ అంటే పొల్లక్షరంతో ఉంది కాబట్టి ఇక్కడ ధాతువు వంద్, వంద్ అనే ధాతువు అవుతుంది. సో ధాతు పేరు వంద్ ప్లస్ షానచ్ అనేది ప్రత్యయం అవుతుంది. నమ్ అని ఉంది కాబట్టి ఏం చేయాలి, నపుంసకలింగాన్ని బ్రాకెట్ లో రాసేయాలన్నమాట. రైట్, నెక్స్ట్ తన్వన, చూడండి తన్వన ర్యాండమ్ గా ఇచ్చిన, నా దీర్ఘం ఉంది కాబట్టి దీన్ని చూడంగానే మనం అనొచ్చు నా అంటే అది స్త్రీ అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ధాతువు పేరు తను ప్లస్ షానచ్ అని బ్రాకెట్ రాస్తాం. ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి బ్రాకెట్ లో స్త్రీలింగాన్ని రాస్తాం. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ 6ది శ్రూయమాణ అన, శ్రూయమాణ దీర్ఘం ఉంది, అనాకి దీర్ఘం ఉంది కాబట్టి స్త్రీలింగ. సో ఇక్కడ ధాతువు ఏంటి అంటే శ్రు, ధాతువు శ్రు లేదా ఇట్లా రాయండి. శ్రు అనేది ధాతువు అండ్ షానచ్ అనేది ప్రత్యయం అవుతుంది అండ్ దీర్ఘం ఉంది కాబట్టి అది బ్రాకెట్ లో శ్రీ అని రాసేయండి, సరిపోతుంది ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ దీయమానః, నహ దీర్ఘం ఉంది, సారీ విసర్గం ఉంది కాబట్టి పురుషుడు. సో దీయమాన అంటే ఇవ్వడమే, ధాతువు ఉంది కాబట్టి దా అనే ధాతువు ఉంది ఇలా అండ్ షానచ్ అనేది ప్రత్యయం ఉంది, బ్రాకెట్ లో ఏం రాస్తారు, విసర్గ ఉంది కాబట్టి పుంలింగ అని రాసేయండి, సరిపోతుంది. అండ్ మన్యమానం, మన్యమానం ఉంది, ఒక్కొక్కసారి సేమ్ మా ఉండొచ్చు, ఇక్కడ పైన చుక్క అన్న ఉండొచ్చు, కన్ఫ్యూజన్ కావద్దు. పైన చుక్క ఉందనుకోండి కూడా దాన్ని అట్నే చదువుతాం మనం, పొల్లక్షరంగానే చదువుతాం. సో ఇలా కూడా ఉండొచ్చు. మన్యమానం ఉందనుకోండి, మన్ అనేది ధాతువు అవుతుంది అండ్ షానచ్ అనేది ప్రత్యయం అవుతుంది అండ్ నమ్ ఉంది కాబట్టి నపుంసకలింగ అవుతుంది అని చెప్పేసి బ్రాకెట్ లో రాసేయండి, సరిపోతుంది. అండ్ లిఖ్యమాన, చూడండి లిఖ్ ధాతు పేరు లిఖ్, ఇది మనం కూడా చదివినాం. సో లిఖ్ అనేది ధాతు అవుతుంది అండ్ నా అని ఉంది, దీర్ఘం ఉంది కాబట్టి షానచ్ అని రాస్తారు, ఇక్కడ బ్రాకెట్ లో దీర్ఘం ఉంది కాబట్టి శ్రీ అని రాస్తారు. గమ్యమానః అని ఉంది, గమ్ ఇది ఆల్రెడీ వచ్చింది, ఇవన్నీ కూడా వచ్చినటువంటివి. సో గమ్ అనేది ఇక్కడ ధాతువు ఉంది అండ్ షానచ్ అనేది ప్రత్యయం, బ్రాకెట్ లో ఇక్కడ విసర్గ ఉంది కాబట్టి పుంలింగ అని రాస్తారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇది చూడండి తవ్య ప్రత్యయం. తవ్య చూడండి
లాస్ట్ అక్షరాలు వా ఒత్తుకి యాలు ఉండాలి. వహ వ్యహ ఆర్ వ్యా ఆర్ వ్యం ఇట్లా అనమాట. సేమ్ ఇంతకుముందు ఈ మూడింటికి కూడా విసర్గలు ఆకి మాత్రాలు అన్న పోలక్షరాలు ఉంటాయి అనమాట. సో చివరి అక్షరాలు యాకి వా ఒత్తు ఉండాలి. అదే యానే ఉంటే ఏమవుతుంది, లెప్ప ప్రత్యయం అవుతుంది. కేవలం యా ఉంటే, వేరే వాకి కాకుండా వేరే ఏమైనా ఉన్నా కానీ అది లెప్ప ప్రత్యయం అవుతుంది, ఇంతకుముందు చెప్పిన. సో ఇది మాత్రం తవ్య, కంపల్సరీ యాకి వా ఒత్తు ఉండాలన్నమాట. రైట్. సో చూడండి, ఇప్పుడు ఎగ్జామ్ లో ఇవి క్వశ్చన్స్ ఒక్కొక్క దాంట్లో సేమ్ త్రీ టైప్స్ ఉంటాయి. జేతవ్య అనేది ఇస్తే జా ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మనకు వేరే ఏం లేవు, ఇది జాకి సంబంధించింది ఒకటే జీ. ఇది కూడా 3 సార్లు వచ్చింది. రైట్. జీ ప్లస్ తవ్య ప్రత్యయ అని రాస్తాం. తవ్య అనేది ప్రత్యయం అవుతుంది. విసర్గ ఉంది కాబట్టి పుంలింగాన్ని బ్రాకెట్లో రాస్తాం. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎగ్జామ్ లో రాసేటప్పుడు ఇలా విడగొట్టి కింద ధాతు జీ, తవ్య ప్రత్యయ తవ్య అని రాస్తాం, బ్రాకెట్ లో పుంలింగాన్ని రాస్తాం. ఇది ఇస్తే ఏమవుతుంది, జీ అనేది ధాతువు, తవ్య అనేది ప్రత్యయం, ఆకి మాత్రం ఉంది కాబట్టి ఇక్కడ శ్రీ అని రాస్తాం. రైట్. నెక్స్ట్ ఇది కూడా ఏమవుతుంది, జీ ప్లస్ తవ్య ప్రత్యయం అండ్ బ్రాకెట్ లా నపుంసకలింగ అని రాస్తారు. రైట్. ఇలా రాయాలి. ప్రతి దానికి 3 రకాల క్వశ్చన్లు ఉంటాయి అనమాట. అర్థమైతే ఇవన్నీ మీరే రాసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేతవ్య. నే ఏదో వచ్చిన ఆన్సర్ నీ అని చెప్పిన కాబట్టి ఇక్కడ ధాతువు నీ అవుతుంది. తవ్య పైన నేను ర్యాండమ్గా ఇచ్చిన తవ్యం, ఇట్లా కూడా ఇవ్వచ్చు, మ అని కూడా రాయొచ్చు దీనిలాగా. రైట్. కాబట్టి నీ అండ్ తవ్య అనేది ప్రత్యయం, పైన చుక్క అర్మ ఉంది కాబట్టి నపుంసకలింగ అని చెప్పేసి రాస్తాం. రైట్. హర్తవ్య దొంగిలించడం. సో హ ఇక్కడ దొంగిలించడానికి హ అని మాత్రమే వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ తవ్య ప్రత్యయం, దీర్ఘం ఉంది కాబట్టి శ్రీ అని రాయొచ్చు. రైట్. వక్తవ్య, వక్త ఇది కూడా వచ్చింది ఇంతకుముందు. వక్తవ్య, వక్త అంటే మాట్లాడడం, ఇది వచ్ అనే ధాతువు నుండి వచ్చినటువంటి పదం ఇది. ప్లస్ తవ్య ప్రత్యయం, విసర్గ ఉంది కాబట్టి బ్రాకెట్ల పుంలింగ అని రాయండి. రైట్. దాతవ్య, దా సేమ్ చాలా సార్లు వచ్చినటువంటిది. దా వ్యా ఉంది కాబట్టి తవ్య ప్రత్యయానికి దీర్ఘం ఉంది కాబట్టి స్త్రీలింగాన్ని రాయొచ్చు. రైట్. నెక్స్ట్ స్థాతవ్యం ఉంది. స్థాతవ్యం, స్థా ఇదే ధాతువు అవుతుంది కాబట్టి ధాతువు పేరు స్థా ప్లస్ తవ్య అనేది ప్రత్యయం అవుతుంది. వ్యం ఉంది కాబట్టి బ్రాకెట్ల నపుంసకలింగాన్ని రాసేయండి. గంతవ్య, ఇది కూడా గమ్ అనే దానికి ధాతువు ఉంది, గమ్ ధాతువు అవుతుంది, తవ్య ప్రత్యయం అవుతుంది. ఇక్కడ విసర్గ ఉంది కాబట్టి ఏం రాస్తారు, బ్రాకెట్ల పుంలింగాన్ని రాస్తారు. నెక్స్ట్ శ్రోతవ్య, వినడం, దీంట్లో ధాతువు శ్రు ప్లస్ తవ్య అనేది ప్రత్యయం, మ ఉంది కాబట్టి నపుంసకలింగాన్ని బ్రాకెట్లో రాసేయండి. నెక్స్ట్ ప్రష్టవ్య, ప్రశ్నించడం, దాన్ని పృచ్ఛ అంటాం. పృచ్ఛ. రైట్. పృచ్ఛ లేదా ఇది రాయండి, నష్టం ఏం లేదు. పృచ్ఛ ప్లస్ తవ్య ప్రత్యయం రాయండి. ఇక్కడ విసర్గ ఉంది కాబట్టి బ్రాకెట్ల పుంలింగాన్ని రాస్తారనమాట. నెక్స్ట్ భవితవ్య, భవితవ్య ఉండడం అనమాట. భవితవ్య ఉంది కాబట్టి దీనికి ధాతువు భూ, వ్యా ఉంది కాబట్టి తవ్య ప్రత్యయానికి స్త్రీలింగాన్ని బ్రాకెట్లో రాసేయండి, సరిపోతుంది. ఈ విధంగా ఈ రోజు చెప్పినటువంటి 3 కూడా స్త్రీ, నపుంసకలింగ అండ్ పుంలింగాలకు సంబంధించినవి అనమాట. సో ఇవి కాకుండా వీటితో పాటు చివరి అక్షరం న ఉందనుకోండి, నా కాదు, కన్ఫ్యూజన్ అవుతారేమో. నా వేరు, అన్న వేరు. న ఉందనుకోండి, ఎగ్జాంపుల్ తిష్టన్ అని రాస్తున్నా, ఇది కూడా క్వశ్చనే. సో ఇలా నా ఉంది కదా అని చెప్పేసి పొల్లక్షరం అంటారు దీన్ని, నా అనరు. తిష్టన్ ఇది ఉంటే దీని పేరు శత్రుచ్ అంటారు. కన్ఫ్యూజన్ ఏం కాకండి, శత్రుచ్ ఇది వేరు. నేను కన్ఫ్యూజన్ అవుతారని చెప్పట్లేదు. ఓకే. సో దీంట్లో చివరి అక్షరం న ఉంటుంది అనమాట. అండ్ స్త్రీలింగ్ కూడా ఉంటుంది, తిష్టంతి అని వస్తుంది. అండ్ నపుంసకలింగ్ కూడా ఉంటుంది, తిష్టత్ అని వస్తుంది అనమాట. సో అలా వేరే వేరే ఉన్నాయి కాబట్టి మనం అవి చెప్పట్లేదు. ఇవైతే మీకు మాక్సిమం సరిపోతాయి. ఈ 6 అయితే సరిపోతాయి. ఏవి ఈజీగా ఉన్నాయో, ఏవి మీకు ఈజీగా అర్థం అవుతాయో అవి అయితే చెప్పిన. కన్ఫ్యూజన్ అవుతాయి అవి అయ్యేటివి మాత్రం నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్. సో చివరి అక్షరం న అని నకర పుల్లక్షరంతో ఉంటే మాత్రం దాన్ని శత్రుచ్ అంటారు. నాయే ఉందనుకోండి, విసర్గనో ఆకి మాత్రనో ఉంటో మాత్రం అది చాలా చదువుతుంది, గుర్తించుకోండి. అండ్ త అనేది కూడా ఉంటుంది, తవత్ ప్రత్యయం అంటారు, అది కూడా మనం చెప్పట్లేదు, కన్ఫ్యూజన్ అవుతారని చెప్పేసి. సో ఈ ప్రత్యయాలు నేర్చుకోండి, మీకు కావాల్సినటువంటి మార్కులు ఈజీగా పొందవచ్చు అనమాట. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.